థ్యాంక్ యూ జీసస్. ఓకే, సోమరితనము, లేజినెస్ టు. సోమరితనము ఇది భయంకరమైన వ్యాధి. చెప్పాలంటే ఇది భయంకరమైన దురాత్మ. చెప్పాలంటే ఇది భయంకరమైన శత్రువు. లోపల మనకు తెలియకుండా మన లోపల నివసిస్తున్న భయంకరమైన శత్రువు ఈ సోమరితనము, లేజినెస్. సో లేజినెస్ ట్రీట్ యూ యాజ్ యువర్ ఎనిమీ. లేజినెస్ మీ యొక్క ఎనిమీ లాగా ట్రీట్ చేయండి. డోంట్ అలౌ. ఇది లేజినెస్ వస్తే మనము పని చేయలేము, సంపాదించుకోలేము, ఎదగలేము, బ్రెయిన్ పనిచేయదు, బాడీ సరిగా పనిచేయదు, ఒళ్ళంతా నీరసం, ఒళ్ళంతా కూడా బలహీనంగా ఉంటుంది. అండ్ ద వే ఆఫ్ థింకింగ్ మారుతుంది, ఆ థాట్స్ రావు. సో ఇవన్నీ కూడా దేవుడు నిన్న చెప్పాడు. సో సోమరితనము ఇట్స్ కైండ్ ఆఫ్ ఎనిమీ లాగా ట్రీట్ చేయండి. మన కంటి కనపడని శత్రువు, మన లోపలనే నివసిస్తున్న శత్రువు ఈ సోమరితనము. ఎందుకంటే అండి, మనం ఎంత కష్టపడి పని చేస్తే అంత ఎత్తుగా అభివృద్ధి చెందుతాము. అలా కష్టపడకుండా పని చేయడానికి ఈ అపవాది సోమరితనాన్ని తీసుకొస్తాడు. సో ప్రార్థించడంలో సోమరితనము, బైబిల్ చదవడంలో సోమరితనము, లేకపోతే దేవుణ్ణి ఆరాధించడంలో, స్తుతించడంలో సోమరితనం, మందిరానికి వెళ్ళడంలో సోమరితనం, లేకపోతే ఇంటి పని, వంట పని చేసుకోవడంలో సోమరితనం, లేకపోతే ఆఫీస్ పని చేసుకోవడంలో సోమరితనం, బిజినెస్ చేసుకోవడంలో సోమరితనం. సో ఇలా సోమరితనం ఒకసారి వచ్చేసిందంటే ఎక్కువసేపు 16-18 గంటలు పడుకోవాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలనిపించదు. సోమరితనం వచ్చిందంటే ఆ బ్రెయిన్ యాక్టివ్ గా పని చేయదు, ఐడియాస్ రావు, థాట్స్ రావు. సో బద్ధకం వచ్చేస్తుంది. సో ఏది కూడా మనము సహకరించదు, శరీరం సహకరించరు, మనసు సహకరించదు. సో దీనివల్ల అనర్థాలే కానీ లాభాలంటూ లేవు, నష్టాలే కానీ లాభాలంటూ లేవు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా సోమరితనం వచ్చిందంటే చదవలేరు, రాయలేరు, హోంవర్క్ చేయలేరు, స్కూల్కి వెళ్ళలేరు. సో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండలేరు సోమరితనం వల్ల. ఇట్స్ ఎ డేంజరస్ స్పిరిట్. ఇది గమనించుకొని మనము ప్రేర్ చేసుకొని బయటికి రావాల్సిందే, ఓవర్కమ్ కావాల్సిందే. అందుకే ఈ సూత్రం నేను చెప్పాను కదా, కల్ కరేసే ఆజ్ కరో, ఆజ్ కరేసే అభి కరో. రేపు చేయాల్సింది ఇప్పుడే చేయండి, ఈ రోజే చేయండి, ఈ రోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేయండి. అప్పుడు అసలు లేజినెస్ పోతుంది. సో ఇప్పుడు వంట వండాలి, పర్లేదు గంట తర్వాత, వద్దు ఇప్పుడే లేసి ఇప్పుడే వండుకో. సో బయటికి వెళ్ళాలి, రేపు వెళ్దాం, వద్దు ఇప్పుడే వెళ్ళు, కావాల్సినవి తెచ్చుకో. సో అప్పుడే నీకు సోమరితనం పోతుంది. ఇప్పుడే, ఈ క్షణమే. నువ్వు రేపు ఏదైతే చేయాలనుకుంటావో ఇప్పుడే చేసేసుకో. ఆఫీస్ పని రేపు చేద్దాంలే, వద్దు ఇప్పుడే చేయి, అప్పుడే సోమరితనం పోతుంది. సో ఏ పనైనా కూడా పోస్ట్ పోన్ చేస్తున్నావంటే నీ లోపల సోమరితనం ఉన్నట్టు. సో పోస్ట్ పోన్ చేయొద్దు. సో ఏదో కొన్ని ఎగ్జామ్షన్స్ వల్ల పోస్ట్ పోన్ చేయొచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే పోలేకపోతున్నాను, ఇట్స్ ఓకే. లేకపోతే నైట్ అయింది పోలేకపోతున్నాము, ఇట్స్ ఓకే. కానీ మిగిలిన సందర్భాలలో కూడా మనం పోస్ట్ పోన్ చేయదు. ఎప్పుడు కూడా లేజినెస్ వచ్చేస్తుంది. సో లేజినెస్ కి ఇంకొక కారణం పోస్ట్ పోన్ చేయడం. నీ సొంత పనులను నువ్వు పోస్ట్ పోన్ చేస్తుంటా అంటావు. సో అందుకే ఈ లేజినెస్ అనేది ఎప్పుడు కూడా అలో చేయనీయకండి. సో చూద్దాము వాక్యం ద్వారా. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. చూసారా అండి, ప్రొవర్బ్స్ 19 చాప్టర్ 15th వర్స్. సోమరితనము గాఢ నిద్రలో పడవేను. చదువుకునే టైంలో చదువుకోకపోతే అతిగా నిద్రపోవాల్సి వస్తుంది. సోమరితనం వల్ల అధిక నిద్ర వస్తుంటది. సో జాబ్ చేయలేము, బయటికి వెళ్ళలేము, సంపాదించుకోలేము. సో ఎప్పుడు వెళ్ళినా కూడా మనము యాక్టివ్ గా ఉండలేము. సోమరితనము గాఢ నిద్రలో పడవేను. సోమరివాడు పస్తు పడి ఉండును. సోమరితనానికి ఏది దొరకదండి. వాళ్ళు ఆశిస్తారు కానీ దొరకదు. వాళ్ళు ఒకప్పుడు ఏమైతుందంటే ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు తినడానికి ఆహారం కూడా ఉండదని అంటున్నాడు ఇక్కడ. సోమరివాడు పస్తు పడి ఉండును. సో కొంతమందికి పోనీ ఇప్పుడు ఏం లేసి ఏంటి, ఇప్పుడు లేచి స్నానం ఏం చేద్దాము, అందులో కూడా సోమరితనం ఉంటది. ఇప్పుడు లేచి ఏం తిందాంలే, కొంతమందికి తినడంలో కూడా సోమరితనం, సాయంత్రం తిందాంలే, రేపు తిందాంలే, అలా కూడా ఉంటారు. సో వాళ్ళు పస్తు పడి ఉండును. సోమరితనంలో పస్తు పడాలి. అందుకే నువ్వు టైంకి కూడా తినలేవు సోమరితనం వల్ల, టైంకి పడుకోలేవు, టైంకి నువ్వు సంపాదించుకోలేవు. సో సోమరితనం వల్ల చాలా మంది కూడా వెనుకపడిపోతుంటా అంటారు. ఇప్పుడు ఒక పరుగు పందెం ఉన్నదండి, ఒకడు సోమరిపోతున్నాడు, ఒకడు యాక్టివ్ గా ఉన్నాడు. ఎవరు గెలుస్తారు ఇందులో? సోమరిపోతు కూడా పరుగు పందెంలో పరిగెత్తుతాడు, మెల్లగా పరిగెత్తుతాడు, బద్ధకంగా పరిగెత్తుతాడు, నీరసంగా పరిగెడతాడు. యాక్టివ్ ఉన్నవాడు చాలా యాక్టివ్ గా పరిగెడతాడు, చురుకుగా పరిగెడతాడు, వేగంగా పరిగెడతాడు. సో అలా ఇప్పుడు ఇద్దరు పరిగెడుతున్నారు, ఎవరు పొందుకుంటారు? చురుకుగా ఉన్నవాడే పొందుకుంటాడు. అలాగే నువ్వు చేసే ఉద్యోగంలో కూడా సోమరితనం లేకుండా, ఇంటి పనిలో, వంట పనిలో సోమరితనం లేకుండా, ప్రార్థించడంలో, సేవలో సోమరితనం లేకుండా యాక్టివ్ గా చేయండి.
ఆటోమేటిక్ గా సోమరితనం వెళ్ళిపోతుంటది. సో సోమరివాడు పస్తయి ఉండును. ఎందుకంటే ఊకే నిద్రపోతే ఇక సంపాదించేది ఎప్పుడు? సంపాదించకపోతే నువ్వెప్పుడు తింటావు? సో సంపాదించుకొనే తినమని దేవుడు చెప్పాడు. ఒకరోజు వాళ్ళకు తినడానికి ఆహారం గూడా దొరకదని అంటున్నాడు. సోమరితనంగా ఉండేవాళ్ళు. అందుకే డోంట్ అలౌ లేజినెస్. నీలో, నీ కుటుంబ సభ్యులలో, నీ యొక్క గృహంలో ఈ సోమరితనం అనేది ఉండకూడదు. సో ఆజ్ఞను గైకొనువాడు తన్ను తాను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమేలే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. చూసారా అండి? ప్రొవర్బ్స్ 19వ చాప్టర్ 16వ వచనంలో. ఒకటండి, భయము వేరు, జాగ్రత్త వేరండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ప్రతి విషయంలో. సో అది భయం కింది కాదు, చాదస్తం కింది కాదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడైనా కూడా. సో అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. అజాగ్రత్త అంటే ఏంటిది? ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ ఉంటది చాలా మందిలో. ఇగ్నోరెన్స్ మంచిది కాదు. మనం అన్ని విషయాలలో ప్రాంప్ట్ గా ఉండాలి. అన్ని విషయాలలో ఒక పద్ధతిగా ఉండాలి. దేన్ని కూడా మనం అజాగ్రత్తగా తీసుకోవద్దు. ఆజ్ఞను గైకోనువాడు తన్ను కాపానువాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. అజాగ్రత్తగా ఎవరు ఉంటారండి? లేజినెస్ పీపులే అజాగ్రత్తగా ఉంటారు. 9కి ట్రైను, 8:30కి లేచిపోతే ఎలా? అజాగ్రత్త. ఫ్లైట్ 10:00కి, 9:00కి నువ్వు లేస్తే ఎలా? అజాగ్రత్త. ఎగ్జామ్స్ 10:00కి నువ్వు 9:30 దాకా పడుకొని వెళ్తే ఎలా? అజాగ్రత్త. సో చూసారా? ఆ లేజినెస్ వల్ల నీకు అజాగ్రత్త కూడా పెరుగుతది. ఇగ్నోరెన్స్ పెరుగుతది. ఆ లేజినెస్ వల్ల మనం ఏమవుతామంటే తొందరగా మనము యాక్టివ్‌గా పని చేసుకోలేము. సో ఐ నెవర్ మిస్ మై ట్రైన్. ఐ నెవర్ మిస్ మై ఫ్లైట్ ఎనీ టిల్ టుడే ఇన్ మై లైఫ్. హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తాను. సో దాన్ని చాదస్తం అనుకుంటారు కొంతమంది. టైమ్ పంక్చువాలిటీ. నేను ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఈ టైం కంటే ఖచ్చితంగా టైం లోపల ఉంటా. పంక్చువాలిటీ. ఇప్పుడు ఈ ప్రేయర్ మీటింగే 4 ఇయర్స్. ఐ నెవర్ కమ్ 1 మినిట్ లేట్. ఒక 1 మినిట్ లేట్ ఎప్పుడు రాలేదు. నేను చెప్పిన టైం కంటే 5 నిమిషాల ముందే కూర్చుంటాను. జాగ్రత్త. సో అర్థమవుతుందా అండి? జాగ్రత్తకు, అజాగ్రత్తకు తేడా ఏంటిదో. సో జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. దాన్ని భయం అంటారు. భయం కాదండి. భయం వేరు, జాగ్రత్త వేరు. సో అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. టైంకి తినాలి, జాగ్రత్త. పడుకోవాలి, జాగ్రత్త. ఉద్యోగం చేయాల్సిన సమయంలో ఉద్యోగం చేయాలి, జాగ్రత్త. సో అన్ని విషయాలలో మనము అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్త. లేజీగా ఉండొద్దు. ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది లేజీగా ఉంటారు. అవుట్ ఆఫ్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు. అజాగ్రత్త. సో అజాగ్రత్త నుండి వాడు చచ్చును. చూసారా అండి? అజాగ్రత్త చాలా మంచిది కాదు. ఇవన్నీ లేజినెస్ వల్లనే. ఇప్పుడు చురుకుగా ఉన్నవాడు జాగ్రత్తగా ఉంటాడు. నిజం. చురుకుగా ఉన్నవాడు జాగ్రత్తగా ఉంటాడు. టైంకి వస్తాడు, టైంకి పోతాడు, టైంకి తింటాడు, టైంకి పడుకుంటాడు, టైంకి సంపాదించుకుంటాడు. సో అజాగ్రత్తగా ఉండడు. అన్ని విషయాలలో ప్రాంప్ట్ గా ఉంటాడు. అన్ని విషయాల్లో అలర్ట్ గా ఉంటాడు. సో చూసారా? లేజినెస్ వల్ల అజాగ్రత్త కూడా పెరుగుతది. ప్రవర్త విషయమే అజాగ్రత్త నుండి వాడు చచ్చును. ఏది పడితే అది మాట్లాడడం అజాగ్రత్త. ఎలా పడితే అలా ఉండడం అజాగ్రత్త. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి గొప్పవాడు అయ్యాడు అంటే 100 కారణాలున్నాయి. ఒక మనిషి గొప్పవాడు కావట్లేదు అంటే ఆ 100 కారణాలున్నాయి. ఆ కారణము నువ్వే, నేనే. ఎవరో కాదు. బ్లేమ్ చేయకండి. ఎవరిని కూడా బ్లేమ్ చేయకండి. నేను గొప్పవాడిని కాలేదంటే కారణం నేనే. నేను గొప్పవాడిని అయ్యానంటే కారణం నేనే. మీరు గొప్పవాళ్ళు అయ్యారంటే కారణం మీరే. మీరు గొప్పవారు కాలేకపోయారంటే కారణం మీదే. ఆ లోపాలు సరి చేసుకోండి. అంతేకాని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయకండి. బ్లేమ్ చేయకండి ఎవరిని కూడా. సో దేవుడు నీకో జీవితాన్ని ఇచ్చాడు. దాని ప్రకారంగా నడువు. నువ్వు ఉండాల్సిన పద్ధతి ప్రకారం నువ్వు నడువు. కొంతమందికి మన పద్ధతి నచ్చకపోవచ్చు. మన అలవాట్లు నచ్చకపోవచ్చు. మన ఇష్టాలు నచ్చకపోవచ్చు. అలా అని వాళ్ళ కోసం మార్చుకోకు. ఆ టైం పంక్చువాలిటీ ఇట్స్ వెరీ డిసిప్లిన్ అండి. టైం పంక్చువాలిటీ చాలా మంది రారు. చాలా మంది టైంకి రారు. టైంకి పంక్చువాలిటీ ఉండదు. ఆఫీస్ ఉద్యోగానికి లేటు. చెప్పిన టైంకి రారు. చెప్పిన టైంకి ఇవ్వరు. ఈరోజు 10కి వస్తానంటారు, 12కి వస్తారు. ఈరోజు 10కి డబ్బులు ఇస్తానంటారు, 12 రేపు వరకు ఇవ్వరు. సో అజాగ్రత్త. టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్ అండ్ ప్యాషన్ ఇవన్నీ కూడా మనిషిని పైకి తీసుకొస్తాయండి. అజాగ్రత్తగా ఉండడం, లేజినెస్ గా ఉండడం మనిషిని దరిద్రంలోకి తీసుకెస్తది. సో దేని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. అలర్ట్ గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. చూసారా అండి? పిల్లలు తప్పు చేస్తే శిక్షించాలి. గారాబం చేయొద్దు. అయితే వాడు చావవలనని కోరుకోవద్దు. శపించొద్దు. పిల్లల్ని ఎప్పుడైనా దండించండి కానీ శపించొద్దు. చాలా మంది కూడా తల్లిదండ్రులను చూశాను. శపిస్తారు. నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు చదవకపోతే నువ్వు గాడిదలు కాస్తావు. లేకపోతే బజ్జీలు అమ్ముకుంటావు. ఇలాగా శపించే వాళ్ళని చూశాను. నువ్వు నువ్వు ఎందుకు పుట్టావు? నువ్వు చచ్చిపోతే బాగుండని
కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రులు. బుద్ధి వచ్చిన నీ కుమారుడిని శిక్షించుము. ఒక ఏజ్ వచ్చిందా నీ కుమారుడిని పంపించు ఉద్యోగానికి. నీ కుమార్తెను ఉద్యోగానికి పంపించు. సో ఇంట్లో కూర్చొని గారాబం చేయకు. సో మగపిల్లల్ని ముఖ్యంగా గారాబం చేయకండి. అస్సలు చేయకండి మగ పిల్లల్ని కూడా. ఎందుకంటే వాళ్ళ మీద ఒక కుటుంబం, ఒక భార్య ఆధారపడి ఉంటది. పిల్లలు ఆధారపడి ఉంటది. ఒక కుటుంబ వ్యవస్థ ఆధారపడేది భర్త మీద, భార్య మీద కాదు. అంతా 100% డిపెండెన్స్ ఆన్ హస్బెండ్ ఓన్లీ. భార్య సపోర్ట్ గా ఉంటుంది. సో అలాగని భార్య మీద అంతా డిపెండెంట్ కావద్దు. అర్థమవుతుందా అండి? బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షించుము. వాడు స్కూల్‌కి వెళ్ళట్లేదా? దండించు. వాళ్ళు చదువుకోవట్లేదా? దండించు. ఉద్యోగం చేయట్లేదా? దండించు. అంతేగాని వాళ్ళు చావాలని, వాళ్ళ నాశనం కావాలని కోరుకోవద్దు. సో చూసారండి, పిల్లల్లో కూడా లేజినెస్ అలో కానివ్వద్దు. అలో కావనివ్వద్దు. కొంతమందిని చూసాను తల్లిదండ్రులు, మగ పిల్లలు 25, 26, 28 సంవత్సరాలు వచ్చిన పక్కనే పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళని పంపించరు. ఏజ్ ఏమో వచ్చిందిలే, ఏం కాదులే, మెల్లోడే, చిన్నోడే, పెద్దోడే, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. మీరే పిల్లల్ని సోమరిపోతులుగా చేస్తారు. పంపించండి, జాబ్‌లకు పంపించండి. కష్టపడమని అడగండి. కష్టపడడానికి పంపించండి. అయ్యో నా బిడ్డ కష్టపడాలండి. ఎవరైనా కష్టపడంది ఎవరికి ఏది రాదు. సోమరితనంగా ఉండొద్దు ఎప్పుడైనా కూడా. పని చేసుకోవడానికి ఏదైనా కూడా మనము సిగ్గుపడొద్దు, నామోష్ కావద్దు. నిన్న చెప్పాను, ఒక 5 స్టార్ హోటల్ ఓనరు ఎవరు వర్కర్లు లేకపోతే ఆయనే బ్రేక్‌ఫాస్ట్ వడ్డించాడు. తగ్గించు తత్వము. నామోష్‌గా ఫీల్ కాలేదు. నామోష్‌గా ఫీల్ కావద్దు ఎప్పుడు కూడా కొన్ని పనులు చేసినప్పుడు. సో నామోషి ఎప్పుడు ఫీల్ కావాలి? దొంగతనం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, ఆ డ్రగ్స్ అమ్మినప్పుడు, లేకపోతే ఆ ఆల్కహాల్ తాగినప్పుడు, ఇలాంటి పనులు చేసినప్పుడు నామోష్‌గా ఫీల్ కావాలి. కానీ కష్టపడి చేతులతో సంపాదించుకునడానికి ఎప్పుడు నామోష్‌గా ఫీల్ కావద్దు. సో మీ ఇంట్లో ఎదిగిన కుమారుడు, ఎదిగిన కుమార్తె ఉందా? పంపించండి ఉద్యోగానికి. సంపాదించుకురమ్మని చెప్పండి. వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ కాలేజ్ ఫీజులు, వాళ్ళ యొక్క ఎక్స్‌పెన్సెస్ వాళ్ళు తీసుకో అని చెప్పండి. ఇది ఎంత సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. నేర్చుకునేది ఉంటదండి సంపాదనలో. అందుకే బుద్ధి వచ్చిన నీ కుమారుని అంటే ఇక్కడ ఒక కొడుకును మాత్రమే కాదు, కూతురిని కూడా నేను ఇద్దరిని కలుపుతా. శిక్షింపుము. అయితే వాడు చావవలెనని కోరవద్దు. సోమరి పాత్రలో చెయ్యి ముంచెను గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తడు. చూసారండి, సోమరి పాత్రలో చెయ్యి ముంచుతాడు, కానీ నోటికి దాన్ని తిరిగి ఎత్తడు. కొంతమందికి తినడానికి కూడా బద్ధకం. 20, 30 సంవత్సరాలు వచ్చి కూడా తినిపించమని అడుగుతారు. తినడానికి కూడా బద్ధకము. ఎందుకండి తినడానికి బద్ధకము? సో సోమరి పాత్రలో చేయి ముంచెను కానీ తన నోటికి తాను తిరిగి ఎత్తడు. సోమరి పని చేస్తాడు కానీ ప్రతిఫలం ఉండదు. సోమరి పడతాడు ఎంతో కొంత, కానీ దాని వల్ల యూజ్ ఉండదు. సో అర్థమవుతుందా అండి? సోమరితనంగా ఏది చేయొద్దు. నీ సేవ సోమరితనంగా చేయొద్దు. నీ కుటుంబాన్ని సోమరితనంగా కట్టుకోవద్దు. కొంతమంది వంట వండడం, అబ్బా ఈరోజు వంట చేయాలి, అది ఎట్లెట్లనో ఉప్పేస్తారు, కారం వేస్తారు, పసుపేస్తారు, అది దాని టేస్ట్ లేకుండా చేసేస్తారు. ఏదో చేయాలి, ఈరోజు ఎల్లదీయాలి. సోమరితనంగా వంట వండడం. యాక్టివ్‌గా వంట చేయండి. ఈరోజు నేను రుచికరమైన భోజనం వండి పెట్టాలి నా పిల్లలకు, నా భర్తకు, నా భార్యకు అని యాక్టివ్‌గా వండి పెట్టండి. సోమరితనంగా వండకండి. ఏ పని చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, సోమరితనంగా చేయొద్దు. ఇంటి పనైనా, వంట పనైనా, బిజినెస్ అయినా, లేకపోతే జాబ్ అయినా, లేకపోతే పర్సనల్ పనైనా, ఏ పనైనా కూడా సోమరితనంగా చేయొద్దు. డోంట్ అలౌ లేజినెస్. ఇట్ ఈస్ ద ఎనిమీ. నీ లోపల నివసిస్తున్న ఎనిమీ. సో సోమరి పాత్రలో చేయి ముంచుతాడు కానీ తన నోటికి దానిని తిరిగిని ఎత్తడు. సో ఎత్తలేడు, బాగుపడలేడు సోమరి. కొంతమంది తినడానికి కూడా బద్ధకం. ఇలాంటివన్నీ కూడా లేజినెస్ ని తీసుకొస్తుంది. ఒకటండి, నేను సిక్ ఉన్నా కూడా నేనే తింటా. తినాలి, మనమే తినాలి. ఆ లేజినెస్ పోతది అప్పుడే. బ ఒకటి అర్థమవుతుందా అండి? నీ లోపల ఎక్కువ అనారోగ్య సమస్యలున్నాయా? లేసి బయట తిరుగు. బయట తిరుగుతూనే నీకు ఆ అనారోగ్య సమస్యలు పోతాయి. ఇంట్లో కూర్చున్నంత వరకు ఇల్లంతా బద్ధకంగా ఉంటది. ఒళ్ళంతా బద్ధకంగా ఉంటది. సో లేవాలి, లేసి బయట నలుగురు తిరగాలి, నలుగురితో మాట్లాడి రావాలి. సో కాబట్టి అప్పుడే నీకు పోతది. అయ్యో జ్వరం వచ్చింది, అయ్యో దగ్గొచ్చింది, అయ్యో కోల్డ్ ఉంది అని పడుకొనున్నావు అనుకో, పడుకో, రెస్ట్ తీసుకో. తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ముందరికి అడిగేయ్. అప్పుడే బాడీ యాక్టివ్ అయితది. యాక్టివ్‌గా ఉంటది. సో అలాగే పడుకొనున్నావనుకో, అలాగే పడుకొని ఉండి మన బ్రెయిన్, మన హార్ట్, మన థాట్స్ అన్నీ కూడా ఏమవుతుంటాయి? స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంటాయి. అందుకే మన శరీరానికి రెస్ట్ ఇవ్వాలి కానీ బ్రెయిన్‌కి రెస్ట్ ఇవ్వద్దు అంటారు చాలా మంది కూడా. అవునండి, బ్రెయిన్‌కి రెస్ట్ ఇవ్వద్దు ఎప్పుడు కూడా. పని చేస్తూనే ఉండాలి బ్రెయిన్. ఆలోచిస్తూనే ఉండాలి. బ్రెయిన్ ఆలోచించడం మానేసిందంటే ఐడియాస్ రావు. ఆలోచించినప్పుడే బ్రెయిన్ యాక్టివ్‌లో ఉంటది. బ్రెయిన్ యాక్టివ్‌లో ఉంటే బాడీ యాక్టివ్‌లో ఉంటది. మైండ్ యాక్టివ్‌లో ఉంటది.
సో మన ఆర్గాన్స్ యాక్టివ్ లో ఉంటది. సో అందుకే లేజినెస్ అనేది చాలా డేంజరస్ ఎనిమి. ఇన్ని నష్టాలు ఉన్నాయి. సోమరి దారిలో సింహం ఉందనను, వీధిలో సింహం ఉన్నదనను. చూసారా అండి? సోమరిపోతే ఏమంటాడు? ఈ పోతే పని జరగదు ఈ రోజు. సోమరి అట దారిలో అక్కడ సింహం ఉంది, వీధిలో సింహం ఉన్నదనను. అంతే అండి. సోమరిపోతులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎగ్జంప్షన్ ఇస్తారు. ఎగ్జంప్షన్ ఇస్తారు. వస్తారా అండి? నేను చాలా మందికి ప్రేర్ చేయడానికి రమ్మన్నప్పుడు ఎగ్జంప్షన్ ఇస్తారు చాలా మంది. ఎగ్జంప్షన్ ఇవ్వద్దు. రేపు పోదాంలే, రేపు చేద్దాంలే, తర్వాత ఎప్పుడన్నా చేద్దాంలే, ఇది పోతే పని కాదు, అక్కడ వాడు దొరకడు, వాళ్ళు అలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు. సోమరిపోతే ఏం చేస్తాడంటే వాడి లక్షణము ఎగ్జంప్షన్స్ చెప్తాడు, వెళ్ళడు, పని చేయడు, సాకులు చెప్తారు అంటారు కదా, సాకులు. ఏదైనా పని చెప్తే సాకులు చెప్తారు. పని దొంగలు ఉంటారు సోమరిపోతులు. సోమరిపోతుల్లో ఏదైనా పని చెప్తే తర్వాత చెప్దాంలే. మన ఇంట్లో ఊడ్చే వాళ్ళు తూడ్చే వాళ్ళు కూడా ఏదైనా పని చెప్పావు అనుకోండి, కాదులేండి ఇప్పుడు బాలేదు, సాకులు చెప్తుంటారు. అలా సాకులు చెప్పే వాళ్ళను దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు. అందుకే సోమరిపోతే ఏమంటాడట, అక్కడికి వెళ్తా కానీ పని జరగదు, అక్కడ ఎవరో ఉంటారు, అక్కడ ఏదో ఉంటుంది, లేకపోతే ఇది జరగదు, ఈ పని పెట్టుకొని వేస్ట్. సో ఇలాంటి మాటలు సోమరిపోతులు మాట్లాడుతుంటా అంటారు. సోమరి దారిలో సింహం ఉన్నదను, వీధిలో సింహం ఉన్నదను అంటే అంటాడు. సోమరి ఏమంటాడు? ఎప్పుడు కూడా సాకులు చెప్తూనే ఉంటాడు. ఏది జరగదు, నేను పోను, నేను రాను. కానీ సోమరి కాకుండా యాక్టివ్గా ఉన్న పర్సన్, నేను వెళ్తాను, అది ఎలాగైనా సాధించుకొని వస్తాను, నేను చూసి రమ్మంటే కాల్చుకొని వస్తాను అని ఇలా వెళ్తాడు. సో నెగిటివ్ గా మైండ్ సెట్ గా ఆలోచించాడు. అదే సోమరిపోతే నేను పోన్లే, రేపు పోతలే, అరే ఈ రోజు పోయిన వాడు ఉండడు, ఈ రోజు ఏదో బంద్ అట, ఈ రోజు ఏదో అదట, సాకులు చెప్తారు. సాకులు చెప్పొద్దండి. ఏ విషయంలో సాకులు చెప్పొద్దు. ఇవన్నీ ఎవరి లాభానికి? మీ లాభానికే, మన లాభానికే. మనము బాగుంటేనే, మన బుద్ధి, మన మనస్సు, మన ఆలోచనలు మారితేనే, మన తత్వం మారితేనే మన జీవితం మారుతుందండి. అంతేకాని మారదు. సో సోమరిపోతే ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. కానీ యాక్టివ్ పర్సన్ వెళ్ళిపోతాడు, మాట్లాడతాడు, 10 మందితో మాట్లాడి తను చేయాల్సిన పనిని చేసుకొని వస్తాడు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. చూసారండి? సోమరిపోతాట పడక మీద తిరుగుతూనే ఉంటాడట, అటు ఇటు బొరుతాడు. నిద్ర రాకుండా అటు బొరుతాడు, ఇటు బొరుతాడు, అట్టుంచి ఇటుంచి అటు. సరే నిద్ర వస్తే పడుకోవడం వేరు, నిద్ర రాకుండా కూడా పడుకుంటారు కొందరు. ఉతక మీద తలుపు తిరుగును. సో బయట పైన తలుపు తిరుగుతుంటా ఉంటది. అంటే ఉతక అంటే బాల్కనీ మీద బాల్కనీలో డోర్ ఓపెన్ చేసాం అనుకోండి, గాలికి అటు ఇటు తిరుగుతుంది. అలాగే సోమరిపోతు కూడా పడక మీద అటు ఇటు తిరుగుతుంటా అంటాడు, ఏం పని చేయకుండా, ఏమి ఆలోచించకుండా, ఏమి ఉద్దేశం లేకుండా. సో సోమరిపోతే ఎప్పుడు కూడా పడుకోమనే ఉంటాడు. 18 అవర్స్ 20 అవర్స్ పడుకున్న వాళ్ళకి సరిపోదు. సో అలాంటి వాళ్ళను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? సో అర్థమవుతుందా అండి? తన పడక మీద సోమరి తిరుగును. సో ఇలాంటి వచనాలు దేవుడు చూడండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన కోసము ఈ బైబిల్లో రాసి పెట్టాడు. మోర్ దెన్ 100-200 వర్సెస్ ఉన్నాయి సోమరిపోతు మీద. సో చూద్దాము. సో పడక మీద సోమరితనం లేవండి, పడుకునే టైంకి పడుకోండి, తిరిగే టైంకి తిరగండి. ఎక్కువ పడుకుంటే ఎక్కువగా లేజినెస్ వస్తుంది. లేండి, కాసేపు అటు ఇటు తిరగండి, బయటికి వెళ్ళండి, వాకింగ్ చేసుకోండి, 10 మందితోటి మాట్లాడండి, కనెక్ట్ కండి. లేకపోతే మంచిగా వాకింగ్ చేసుకోండి, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. అంతేకాని ఏదో ఒక పని చేయండి, కానీ ఏం పని చేయకుండా ఉండకండి. అది బ్రెయిన్ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్తుంది, స్లీపింగ్ మోడ్ లోకి వెళ్తుంది. సో అందుకే పని చెప్పుకోవాలి, నీకు నువ్వే పని చెప్పుకోవాలి, నీకు నువ్వే సెల్ఫ్ పుషప్ చేసుకోవాలి. సో నీకు నువ్వే సెల్ఫ్ పుషప్ చేసుకోవాలి, నీకు నువ్వే పని చెప్పుకోవాలి. పని మీద ధ్యాస పెట్టు, ఏదో ఒక పని చేయి. కూరగాయలను కట్ చేసుకో, తప్పే ఉన్నది, అదొక పనే. కూరగాయలు కట్ చేస్తా అంటే కూడా నీకు బ్రెయిన్ షార్ప్ గా ఏంటిది యాక్టివ్ లో ఉంటది. ఇంటి పని అదొక పనే, వంట పని అదొక పనే, లేకపోతే ఉద్యోగము అదొక పనే, ఆలోచించు, బిజినెస్ ఐడియాస్ అదొక పనే. ఏదో ఒక పని మీద ధ్యాస పెట్టుకో. ఏ పని లేకుండా స్లీపింగ్ మోడ్ లో పెట్టకు నీ బ్రెయిన్ ని, అది సోమరితనాన్ని తీసుకొస్తుంది. సో సోమరిపోతూ పడక మీద అటు ఇటు తిరుగుతాడు, నిద్ర రాకున్నా కూడా. సోమరి పాత్రలో తన చేయి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకోను. చూసారండి? కొంతమంది దాన్ని తినడం కూడా కష్టంగా ఫీల్ అవుతారు. సో సోమరిపోతులు తినడానికి కూడా ప్రాబ్లం అవుతుంది, తినడం కూడా కష్టం అవుతుంది, వాళ్ళంతా వాళ్ళు తినడం. నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకోను. వెళ్తాడు సోమరిపోతు, ఏం కాదులే, ఈరోజు పోయినా కూడా ఏం పని జరగదు. ఇలాంటి మాటలు మాట్లాడకండి.
కొంతమంది మన జీవితంలో కూడా కొంతమంది ఉంటారండి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తానని చెప్పాననుకో, చాలా మంది ఏం చేస్తారు ఈ బిజినెస్ చాలా మంది పెట్టి లాస్ అయ్యిల్లు. డీమోటివేట్ చేస్తారు. అవును, వాళ్ళు లాస్ అయ్యిండు. నువ్వు ప్రాఫిట్ కావచ్చు కదా! సో, అలా ఉంటదన్నట్టు. అలాంటి నెగెటివ్ మైండ్‌సెట్ మైండ్‌లోకి రావద్దు. షార్ప్‌గా వెళ్తూనే ఉండు. షార్ప్‌గా వెళ్తూనే ఉండు. యాక్టివ్‌గా వెళ్తూనే ఉండు. సో, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును. నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకొనును. సో, సోమరిపోతూ ఏ పని చేయాలన్నా కష్టము. ఆ ఇన్సూరెన్స్ అంటే ఎవడు చేస్తాడు ఇన్సూరెన్స్? ఆ రియల్ ఎస్టేట్ ఎవరు అమ్ముకుతారు? మార్కెట్ బాలేదు. ఎవరు కొంటారు? సో, లేకపోతే ఆ ఉద్యోగం చేసుకో. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేస్తే ఏం సంపాదిస్తావు? నువ్వేమన్నా సంపాదించినవా? ఆ బిజినెస్ పెట్టుకో అంటే, బిజినెస్ అంతా కాంపిటీషన్ ఎక్కువుంది. లాస్ అయితాము. పైసలు వేస్ట్ అయితాయి. సో, కష్టం అనుకుంటాడు ప్రతీది కూడా. బయటికెళ్దాం రా అంటే, ఇప్పుడు బయటికేం పోతాం అంత ట్రాఫిక్ జామ్ ఉంటది. సో, పోతే గంట రాతే వస్తే గంట. అన్నీ కష్టమే. సోమరిపోతుకి అన్నీ కష్టమే అనిపిస్తది. తింటావా అంటే, ఇప్పుడేం తింటాంలే చెయ్యి నొస్తాంది తర్వాత తింటాలే, పడుకుంటా కాసేపు. సో, చూసారా అండి? సోమరిపోతులు ఎప్పుడు ఎక్స్‌క్యూజ్ చేస్తాడు. ఎక్స్‌క్యూజ్ చెప్తాడు. అదే యాక్టివ్‌గా ఉన్నాడు. సరే తిందాం రా, సరే పడుకుందాం రా, సరే వెళ్దాం రా, సరే పోదాం రా, సరే బిజినెసా చేద్దాం రా. నష్టమా? జరిగితే జరగని చేద్దాము. సో, ఎక్స్‌క్యూజెస్. సోమరిపోతులు ఎప్పుడు కూడా ఎక్స్‌క్యూజెస్ చెప్తారు. దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును. అందరూ జాగ్రత్తగా వినండమ్మా వాక్యము. అందరిలో ఉంది. నాలో, మీలో అందరిలో ఈ లేజినెస్ ఉంది. కొంతమందిలో కొన్ని రకాల లేజినెస్ ఉంటాయి. కొన్ని రకాల బలహీనతలు. ఇది తీసేసుకున్నామంటే ఇక మనము షైన్ అవ్వచ్చు. ఈ ఈ ఎనిమిని మన లోపల నుంచి పంపించేసామంటే షైన్ అవ్వచ్చు. ఎందుకంటే అందరూ గూడా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించి ప్రార్థిస్తున్నారు. తరతరాల నుంచి ప్రార్థిస్తున్నారు. నా ఫైనాన్స్ వెళ్ళిపో, ప్రాబ్లమ్ వెళ్ళిపో, దరిద్రం వెళ్ళిపో, పేదరికం వెళ్ళిపో. కానీ ఎట్లా పోతది? మనం ఇంట్లో నుంచి బయటికేసి అడుగేస్తేనే వెళ్ళిపోతది. 10,000 సంపాదించే దగ్గర 20,000 సంపాదించావనుకో, నీ దరిద్రము, నీ పేదరికం పోతది. అలాగే నువ్వు 6 గంటలు కష్టపడే దగ్గర 10 గంటలు కష్టపడ్డావనుకో, నీ దరిద్రము, నీ పేదరికం, అప్పులు పోతాయి. సో, అలా కష్టపడి పనిచేసే వాళ్ళకే దేవుడు తోడుగా ఉంటాడండి. నేను కష్టపడను, ఇంట్లో కాళ్ళ మీద కాళ్ళేసుకొని, ఇలా తల మీద చేసుకొని ఆలోచించుకుంటా కూర్చుంటా. అంటే రాదు. ఏది రాదు. మనిషి జీవితంలో దేవుడు ఏది కూడా అంత సులువుగా పెట్టలేదు. కష్టపడ్డోడికి కష్టపడ్డంత. అందుకే కష్టం అనుకుంటాడు. ఎవరు సోమరిపోతూ ఏది చేయాలన్నా కష్టం అనుకుంటాడు. సో, అలా కష్టంతో చేయకండి. ఇష్టంతో చేద్దాము. చాలా మంది గూడా ఇష్టంతో చేయరు. కష్టంతో చేస్తారు. అందుకే అది కష్టం అనిపిస్తది. నువ్వు ఏ పనైనా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇష్టపడి చేసావనుకో, అది నీకు కష్టం అనిపియదు. ఇప్పుడు నేను సేవ ఇష్టపడి చేస్తున్నాను. అందుకే ఎన్ని కష్టాలొచ్చినాయి. మీకు తెలియదు నాకెన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులొస్తున్నాయో మీకు తెలియదు. ఇష్టం ఉంది కాబట్టి ఎంత కష్టమైనా చేసుకుంటూ వెళ్తున్నాను. సో, మీరెప్పుడైనా గమనించారా? ఈ రోజు వరకు ఐ నెవర్ కమ్ 1 మినిట్ లేట్. నేను చెప్పిన టైంకి ఒక్క నిమిషం గూడా లేట్ రాలేదు. ఒక్క నిమిషం. మిల్లీ సెకండ్ 5 నిమిషాల ముందే కూర్చున్నా. సో, అలా ప్రిపేర్ అవుతాను. రేపేం జరుగుతుందో ఈ రోజే ఆలోచిస్తా. రేపు చేయాల్సిన పని ఈ రోజే నేను చేసేస్తా. ఒక్కరోజన్నా పీపీటీ లేట్ అయిందా? ఒక్కరోజన్నా నేనేం గొప్ప చెప్పట్లేదు. సో, ఒక రీజన్ ఉంటది ప్రతీది కూడా. ప్రతిదానికి గూడా మనం అలర్ట్‌గా ఉండాలి. అజాగ్రత్తగా ఉండొద్దు. రేపు నేను ట్రావెల్‌కెళ్ళాలంటే ఈరోజు నైటే నా బ్యాగ్ రెడీగా ఉంటది. ఈరోజు నైటే బ్యాగ్ రెడీగా ఉంటది. రేపు నెక్స్ట్ వీక్ ఏ వాక్యం చెప్పాలో ఈరోజే నాకు ఈ వీకే రెడీగా ఉంటది. రేపు ఆఫీస్ పని ఏం చేయాలో ఈ రోజే వీకెండ్‌లోనే కూర్చొని చేసేసుకుంటా. అడ్వాన్స్‌డ్ థింకింగ్ ఉంటదండి. ఎప్పుడైనా అర్థమవుతుందా? యాక్టివ్‌గా పనిచేసే వాళ్ళు అడ్వాన్స్ థింకెడ్‌గా ఉంటది. కొంతమందికి ఫ్లైట్ ఉంటది. 9 దాకా వాళ్ళు లేవరు. అప్పుడు గూడా అప్పుడే బ్యాగ్ సర్దుతుంటా అంటారు. అజాగ్రత్త దాన్ని. సో, ట్రావెలింగ్ చేసేది ఉంటది. సో, ముందు ఏం టికెట్స్ పెట్టుకోవాలి, పాస్‌పోర్ట్స్ పెట్టుకోవాలి. లేకపోతే ఏమేమి లగేజ్ పెట్టుకోవాలి, అవన్నీ కూడా పెట్టుకుంటారు. ఐ విల్ ప్రిపేర్ మై లగేజ్ 1 డే బిఫోర్. ఒక రోజు ముందే ప్రిపేర్ చేసి పెడతాను. సో, జాగ్రత్త. నేను జాగ్రత్త మనిషినండి. పిరికివాడిని కాదు. చాలా జాగ్రత్తగా ఉంటా అన్ని విషయాలలో. నెక్స్ట్ వీక్ ఏ వాక్యం చెప్పాలో ఈ రోజే నాకుంటది. ఈ రోజే నాకు వాక్యము రెడీ అయ్యి ఉంటది. సో, 1 వీక్ అడ్వాన్స్, 1 మంత్ అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి. ఎప్పుడైనా అడ్వాన్స్ థింకింగ్ ఉండాలి. సో, రేపు నా యాక్టివిటీస్ ఏంటిదో పడుకునే ముందు గుర్తు చేసుకొని పడుకుంటాను. ఏం చెప్పాలి? ఏ వాక్యం చెప్పాలి? ఏ ఆఫీస్ వెళ్ళాలి? పిల్లల్ని ఎప్పుడు డ్రాప్ చేయాలి? లేకపోతే ఏం పనులున్నాయి? సో, 1 డే అడ్వాన్స్. సో, 1 డే అడ్వాన్స్‌గా ఉండాలి. చాలా మంది పోస్ట్‌పోన్ చేస్తారు. అదే అంటున్నాడు గదా! కష్టం అనుకొనును. సో, సోమరిపోతులు కష్టం అనుకుంటారు. అడ్వాన్స్ థింకింగ్ ఉండాలి ఎప్పుడైనా కూడా. రేపు చేయాలనుకున్న పని ఈ రోజే నీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి.
సో అలా అలా అయిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారండి. అలా అయిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. నా అంత టైమ్ టు టైమ్ ఉంటదండి. 6కు లేవాలి, 7కి ప్రేయర్ చేసుకోవాలి. తర్వాత ప్రేయర్ మీటింగ్, తర్వాత ఏంటిది. ఒక టైమ్ ఫిక్స్ చేసుకుంటా మైండ్‌లో. ఆ టైమే నన్ను నడిపిస్తది. సో, ఒక్క నిమిషం లేట్ అయిందంటే ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతా. నాకెందుకొచ్చిందో తెలియదు ఆ బుద్ధి చిన్నప్పటి నుంచి. సో, టైమ్ పంక్చువాలిటీ చాలా ఎక్కువ. ఒకరు అన్నారు ఒక 10కి రమ్మన్నారు అంటే ముందే ఎళ్ళాలి. 10 తర్వాత ఒక 5 నిమిషాలు లేట్‌గెళ్ళినా గూడా నాకెందుకో బాధ అనిపిస్తది. సో, టైమ్ పంక్చువాలిటీ, డిసిప్లిన్, సో సిన్సియారిటీ, హానెస్ట్, ఇవన్నీ కూడా మనిషిని పైకి అభివృద్ధి పరుస్తదండి. హానర్, గౌరవించడం మనిషిని పైకి అభివృద్ధి పరుస్తది. ఈ క్వాలిటీస్ దేవుడు మనందరిలో పెట్టాడు. ఇగ్నోరెన్స్, అజాగ్రత్త ఉండొద్దు. ఇగ్నోరెన్స్ చాలా డేంజరస్. నెగ్లిజెన్స్ చాలా డేంజరస్. లేజినెస్ చాలా డేంజరస్. ఇవన్నీ లేజినెస్ వల్లనే వస్తాయి. వీళ్ళందరూ అన్నదమ్ములు లాంటోళ్ళు. లేజినెస్, ఇగ్నోరెన్స్ అండ్ నెగ్లిజెన్స్, ఇవన్నీ కూడా అన్నదమ్ములు లాంటోళ్ళు, అక్కచెల్లెలు లాంటోళ్ళు. ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటా అంటారు. అందుకే లేజినెస్ పోయినప్పుడు నీకు ఆ ఇగ్నోరెన్స్ రాదు. చాలా మంది ఇగ్నోరెన్స్, ఏముందిలే, ఏం కాదులే అలా అనుకోవద్దమ్మా. ప్రతిది కూడా నువ్వు అలర్ట్‌గా ఉండాలి. కష్టం అనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను. అవునండి. సోమరిపోతే ఎప్పుడు కూడా తన దృష్టికి తాను జ్ఞానం అనుకుంటాడు. నేను చెప్పిందే కరెక్ట్. నేను చేసేదే కరెక్ట్. నేను మాట్లాడేదే కరెక్ట్. అవతలి వాడి వెర్షన్ వినడు సోమరిపోతే ఎప్పుడైనా కూడా. అవతలి వాళ్ళ వెర్షన్ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. వినరు, యాక్సెప్ట్ చేయరు. 7 కంటే హేతువులు చూపుగల 7 కంటే, హేతువులంటే చెడ్డవాళ్ళు చూపుగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొను. సో అంతే అండి. సోమరిపోతులు ఎలా ఉంటదంటే వాళ్ళ లక్షణాలు, జ్ఞానిని అనుకుంటాడు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, 4 కాళ్ళు కాదు, 3 కాళ్ళు. అది సోమరిపోతు లక్షణం. అదే జ్ఞానమున్నవాడు వీడేం చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? దాని వెనకాల ఉద్దేశ్యం ఏంటి? మనం వినాలి. వింటే ఏమొస్తది? అన్ని ఆలోచిస్తాడు. దీంట్లో మన లోపాలేంటిది? సరి చేసుకుంటాడు. అదే సోమరిపోతైతే వాడే నేనే జ్ఞానిని. నేను చెప్పేదే కరెక్ట్. నేను చేసేదే కరెక్ట్. అందుకే సోమరిపోతుడు ఒక్కడి ఇంట్లో ఉన్న కథం అయిపోయినట్టే. ఇల్లు నాశనం అయినట్టే. సో, చదవడు. లేదు నేను చదవను అంటాడు. ఉద్యోగం చేయడు. నేను చేయనంటాడు. సోమరిపోతు. నేనే జ్ఞానిని అనుకుంటాను. సో, ఉద్యోగం చేసిన వాళ్ళందరూ ఏం సంపాదించారు? నేను సంపాదించేదేమున్నది అంటారు. జాబ్ చేసే వాళ్ళు ఏం చేయరు. ఏది అంత ఈజీ రాదమ్మా. ఏది అంత ఈజీ రాదు. గుర్తుపెట్టుకోండి. మనిషి కష్టపడి పని చేయాల్సిందే. పని చేసుకుంటేనే మనకు 4 డబ్బులు సంపాదించుకోవచ్చు. పని చేయాలంటే ఆ సోమరితనం పోవాలి. కొంతమంది 2 జాబులు, 3 జాబులు చేసుకుంటారు. గుడ్. ఐ లైక్ దెమ్. కొంతమంది బిజినెస్‌లు పెట్టుకుంటారు. పానీపూరి. ఐ లైక్ దెమ్. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. కొంతమంది ఆ సెలూన్ షాప్‌లో పనిచేసి మళ్ళా బయటకొచ్చి కొత్తగా సెలూన్ షాప్ పెట్టుకుంటారు. అది గుడ్. ఐ లైక్ దెమ్. కొంతమంది హోటల్‌లో పనిచేసి బయటకొచ్చి హోటల్ పెట్టుకుంటారు. గుడ్. ఐ లైక్ దెమ్. దే ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వాళ్ళు సొంతగా బిజినెస్ మ్యాన్స్ వాళ్ళందరూ కూడా. కొంతమంది ఆ రెస్టారెంట్‌లో పనిచేసి బయటకొచ్చి కొత్త రెస్టారెంట్. ఐ లైక్ దెమ్. నేను చూసాను చాలా మందిని కూడా. హాస్టల్‌లో పనిచేసి మళ్ళా బయటకొచ్చి కొత్త హాస్టల్ పెట్టుకుంటారు. ఐ లైక్ దెమ్. సో, ఏదో ఒక పని చేసుకునేవాడు అంటే చాలా ఇష్టం. నాకు కష్టపడి పని చేసుకునే వాళ్ళంటే చాలా ఇష్టమండి. ఖాళీగా కూర్చునే వాళ్ళకంటే కష్టపడి పనిచేసే వాళ్ళ పని మీద ధ్యాస ఉంటది. ఎంతో కొంత పోషించుకుంటారు, సంపాదించుకుంటారు, ఎంతో కొంత నేర్చుకుంటారు. కష్టపడి పనిచేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఎంత పని చేసినా గూడా, ఎంత సంపాదించినా తగ్గించుకునే వాళ్ళంటే ఇంకా ఇష్టం. సో, మరి తన దృష్టికి తాను జ్ఞానిని అనుకోను. మన దృష్టికి మనం ఎప్పుడు జ్ఞాని అనుకోవద్దు. లిజన్ టు అదర్ వెర్షన్ ఆల్సో. మనం ఏదన్నా ఆలోచించాలంటే 360 డిగ్రీస్‌లో ఆలోచించాలి. కొంతమంది వాళ్ళ వెర్షన్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ, ఎదుటివాడి వెర్షన్ గురించి ఆలోచించరు. 360 డిగ్రీస్‌లో ఆలోచించాలి. మనం ఏం ఆలోచించినా అంటే వాళ్ళ వైపు, మన వైపు, పక్క వైపు, ఇటువైపు అన్ని విషయాలుగా ఆలోచించాలి. కొంతమంది వాళ్ళ వైపు నుంచే వాళ్ళు మూర్ఖత్వంగా ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళ వెర్షన్ గూడా వినరు. ఎదుటి వాళ్ళ వెర్షన్ గూడా ఆలోచించరు. వాళ్ళ వైపు నుంచి ఏంటిదని కూడా ఆహ్, లక్ష్య పెట్టరు. ఇదంతా సోమరిపోతుల లక్షణం. సో, బీ అలర్ట్ ఆల్ ద టైమ్. సో, జ్ఞానిని అనుకోవద్దు. సోమరిపోతు అలాగే అనుకుంటాడు. దృష్టికి తానే అనుకోడు. చూసారండి, వాక్యం తప్పు చెప్పదు. ఇన్ని అనర్థాలున్నాయి సోమరిపోతు వల్ల. ఎవరి మాట వినడు సోమరిపోతు. కష్టం అనుకుంటాడు ఏ పని చేసినా కూడా. ఇష్టంగా చేయలేడు ఏ పని చేసినా. ఒకరోజు పస్తులు ఉండాల్సొస్తది సోమరిపోతు. సో, శ్రద్ధగా పని చేసేవాడే అభివృద్ధి చెందుతాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నువ్వు నీ శక్తి లోపం లేకుండా చేయము. చూసారా అండి? నాకు డైరెక్టర్ పొజిషనే కావాలి. నాకు మేనేజర్ పొజిషనే కావాలి.
అవునండి. మేనేజర్ పొజిషన్ రావాలంటే నువ్వు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయాలి. ఉట్టి పుణ్యానికి ఎవరు డైరెక్టర్ పొజిషన్ ఇవ్వరు. చేయుటకు ప్రసంగి 9వ అధ్యాయము. ఈ వచనం నాకు చాలా ఇష్టమండి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నేను చెప్పాను గదా! కొంతమంది సెలూన్ షాప్‌లో పనిచేసి సొంతగా వచ్చి సెలూన్ షాప్స్ పెట్టుకున్నారు. ఆ చేతికి ఆ పని దొరికింది. చేశాడు. అందులో బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. కొంతమంది బజ్జీల బిజినెస్ పెట్టుకొని గొప్ప గొప్ప అన్నారు. నేను లైఫ్‌లో చూసాను. పాన్ షాప్ పెట్టుకున్న వాళ్ళు 10,00,00,000 సంపాదించుకున్నారు పాన్ షాప్. ఫ్రూట్ బిజినెస్ లేకపోతే జ్యూస్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళని చూసాను క్లిక్ అయితే. లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు లక్షలు సంపాదించుకోవడం చూసాను. సో, చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపం లేకుండా చేయము. నాకు మేనేజర్ పొజిషనే కావాలి. నాకు డైరెక్టరే కావాలి. నాకు సూటు బూటేసుకునే పనే కావాలి. నాకు ఆ జాబ్ వస్తేనే చేస్తా. అప్పటిదాకా నేను చేయను. ఏదో ఒక పని చేయండి. చేతికి ఏ పనొస్తే ఆ పని చేయండి. దాంట్లో మీరు జాప్యం చేయకండి. దేవుడు నన్ను సేవ ఎలా స్టార్ట్ చేపించాడండి. మీకు చెప్తున్నాను సాక్ష్యం ఈరోజు. దేవుడు నన్ను ఫస్ట్ బెగ్గర్స్ దగ్గరికెళ్ళిపోమన్నాడు. సో, ఈవెన్ థో నాకు కారుంది, ఓ బంగ్లా ఉంది, చేతి ఉంది. అలాగే నాకు మంచి ఉద్యోగం ఉంది. అలా ఎప్పుడు అనుకోలేదు. ఆ స్టేటస్‌నంతా పక్కకు పెట్టేసి బెగ్గర్ల దగ్గరికెళ్ళి ప్రేయర్ చేశాను. బెగ్గర్ల దగ్గరికెళ్ళి ప్రేయర్ చేశాను. గుడిసెలో ఉన్న వాళ్ళకు, పెంకుటిల్లో ఉన్న వాళ్ళకు వెళ్లి ప్రేయర్ చేశాను. నేనెప్పుడు వెళ్ళలేదు అలాంటి ప్లేస్‌లకు. సో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేటస్ పక్కకు పెట్టేసి వెళ్ళాల్సొచ్చేది. సో, నేను జాబ్ చేసినప్పుడు హైదరాబాద్‌కొచ్చిన కొత్తలో జాబ్ చేస్తున్నప్పుడు నాకు 0 సాలరీ ఇస్తన్నారు. ఎక్స్‌పీరియన్స్ కోసం నేను 0 సాలరీ కోసం చేశానండి. నా ఎక్స్‌పీరియన్స్ కోసం. 0 సాలరీ 6 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఫ్రీగా పని చేయమన్నారు. ఎక్స్‌పీరియన్స్ ఇస్తా అన్నారు. సో, ఫ్రీగా పనిచేశాను ఎక్స్‌పీరియన్స్ కోసం. ఆ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వేరే జాబ్‌కెళ్ళాను. సో, అప్పుడు నాకు చాలా నేర్పించింది. సో, నీ చేతికొచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయము. ఈరోజు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చిన్న పని చేసిన వాళ్ళే. సో, పాల ప్యాకెట్ ఏసిన వాళ్ళు ఇప్పుడు డైరీ ఫార్మ్స్ నడుపుతున్నారు. తెలుసా అండి? ఇంటింటికెళ్ళి పాల ప్యాకెట్ అలా అని మిమ్మల్ని పాల ప్యాకెట్ ఏయమని చెప్పట్లేదు. అర్థం చేసుకోండి. సో, అలా ఏ లోప చాలా చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళయ్యారు. ఇంటింటికి పేపరేసిన వాళ్ళు ఇప్పుడు కంపెనీ ఓనర్స్, ఈనాడు పేపర్ ఓనర్ ఇప్పుడు రామోజీరావు గారు ఎలా అంత పెద్ద అభివృద్ధి చెందారు. ఇంటింటికి పేపరేసేవాడు. సో, అలా శక్తి చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపకం లేకుండా చేయము. సో, దేవుడిస్తాడు ఒక్కొక్కసారి నీకిచ్చి పరీక్షిస్తాడు. చిన్న పనే ఇస్తాడు. ఇచ్చి నువ్వు నమ్మకంగా చేస్తేనే దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తాడు. నువ్వు ఆ చిన్న పనిలోనే దేవుడి దగ్గర నమ్మకం లేకపోతే, నువ్వు పెద్ద పని ఎలా అప్పజెప్తాడు? దేవుడు ఎప్పుడైనా పెద్ద పని అప్పజెప్పే ముందు నీకు చిన్న పనే ఇస్తాడండి గుర్తుపెట్టుకోండి. సేవైనా కూడా. ఈ సేవ గూడా ఫస్ట్ ఒకరితోటే స్టార్ట్ అయిందండి. సో, అలా మెల్లిమెల్లిగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు కూడా. అందుకే చేతికిచ్చిన పని ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయాలి. అది ఇంటి పనైనా, నీకెవరన్నా ఇంటి పని చేయమని చెప్పారా? లేకపోతే వంట పని చేయమని చెప్పారా? శక్తి లోపం లేకుండా చెయ్యి. అక్కడ రివార్డ్ ఇచ్చేది మనుషులు కాదు. దేవుడే నీ కష్టాన్ని చూసి రివార్డ్ ఇస్తారు. ఎంతమందికి రాలేదండి ప్రమోషన్స్. సో, మేమిలా కష్టపడే వాళ్ళము. మా మా కష్టాన్ని గుర్తించి దేవుడు మమ్మల్ని ఈ పొజిషన్‌లో కూర్చోబెట్టారని లక్షల సాక్ష్యాలు విన్నాము. వేల సాక్ష్యాలు విన్నాము. సో, నామోష్‌గా ఫీల్ గాకండి. ఈరోజు 5 స్టార్ హోటల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు అదే హోటల్‌లో ఒక సర్వెంట్ లాగా పనిచేసిన వాళ్ళే. ఈరోజు సీఈఓ అయిన ప్రతి ఒక్కరు గూడా ఒకప్పుడు చిన్న కంపెనీలో ఒక జాబ్ చేసిన వాళ్ళే. డైరెక్ట్ సీఈఓగా అయిన వాళ్ళు లేరు. డైరెక్ట్‌గా ఎండీ అయిన వాళ్ళు లేరు. డైరెక్ట్‌గా డైరెక్టర్ పొజిషన్‌లో కూర్చున్న వాళ్ళు లేరు. అర్థమవుతుందా అండి? సో, స్కూల్ స్టూడెంట్స్ అందరూ గూడా చాలా మంది టీచర్లు. ఈరోజు టీచింగ్ చెప్తున్న ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క ప్రొఫెసరు ఒకప్పుడు స్టూడెంటే. గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు స్టూడెంటే. స్టూడెంట్ లాగా లైఫ్ స్టార్ట్ చేసే టీచర్ అయ్యాడు. ప్రొఫెసర్ అయ్యాడు. మాస్టర్ అయ్యాడు. సో, అలా చిన్నప్పటి నుంచి వస్తేనే పెద్దగా అయితామండి. చాలా మందికి సోమరిపోతే ఏమంటాడు? నాకీ సూటేసుకునే జాబ్ వస్తేనే నేను చేస్తా. సోమరిపోతే ఏమంటాడు? నాకింత సాలరీ వస్తేనే చేస్తా. నాకిది ఇస్తేనే చేస్తా. సో, నాకీ బైక్ ఉంటేనే పోతా. సో, లేదండి. నేను నడిచాను రోజు కొన్ని కిలోమీటర్లు నడిచాను. సో, ఏది కూడా అంత ఈజీగా రాదండి. సేవ కూడా ఈజీగా రాదు. సో, మన జీవితంలో మనం కష్టపడాల్సిందే. రాత్రింబగలు కష్టపడాల్సిందే. మిమ్మల్ని భయపడట్లేదండి. నిజం చెప్తున్నాను. నిజం ఎప్పుడైనా రుచికరంగా ఉండదు. అబద్ధమే రుచికరంగా ఉంటది. సో, నిజం చెప్తున్నాను. అందుకే నీ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను చూడండి.
ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు డబ్బులు సంపాదించుకుంటే చిన్న పనైనా కూడా చేసుకో. 5,000 నువ్వు శక్తి లేకుండా చేయి. దేవుడు 5,000 సాలరీని 50,000గా మారుస్తాడు. 50,000 సాలరీని 1,00,000గా మారుస్తాడు. లోపములు ఉండద్దండి. దేవుడు నువ్వు ఏదైనా పని చేస్తున్నావంటే దేవుడిచ్చాడు నీకు పని. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో దేవుడిచ్చాడు పని. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో దేవుడిచ్చాడు పని. లేకపోతే ఆ ఇంట్లో వంట వండడం దేవుడిచ్చాడు పని. సో ఆ పని నీకు దేవుడిచ్చాడు. శక్తి లోకం లేకుండా చేయము. దేవుడు నిన్ను నిన్ను గుర్తించి ఆయన చేస్తాడు. నీవు పోవు పాతాళమునందును పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమునను లేదు. సో చూసారండి, మనం తెలివితో, జ్ఞానముతో, ఉపాయంతో పని చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ పని చేసినా గుర్తుపెట్టుకోండి, నమ్మకంగా పని చేయండి చాలు. దేవుడు అదే హానెస్ట్ చాలు. హానెస్ట్‌ని బట్టి దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. సో ఎవరికి టోకరా ఇవ్వద్దు, ఎవరిని మోసం చేయొద్దు. సో ఎవరిని కూడా మనము తక్కువ అంచనా వేయొద్దు. సో దేవుడిచ్చిన ఏ పనైనా కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. దేవుడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు. నా అనుభవంతో చెప్తున్నా. దాని తర్వాత కష్టపడి పని చేయాల్సింది మనమే. ఆపర్చునిటీ ఇస్తాడు. ఆ బిజినెస్ పెట్టుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తాడు. ఆ ఉద్యోగం చేయడానికి ఆపర్చునిటీ ఇస్తాడు. సో దాని తర్వాత ప్రూఫ్ చేసుకోవాల్సింది మనమే. రాత్రింబగలు కష్టపడి పని చేసుకోవాల్సింది మనమే. సో మనం ప్రూఫ్ చేసుకోకపోతే మార్కెట్ లో మనకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో అర్థమవుతుందా అండి? మీలో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు ఈ వాక్యానికి? మీరు చదువు లేదనుకోకు. చదువు లేని వాళ్ళను కూడా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి చాలా మంది. ఆడవాళ్ళు అనుకోకండి. ఆడవాళ్లకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ లోకంలో. చాలా షాపింగ్ కాంప్లెక్స్‌లలో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో. సో అలాంటి ఉద్యోగాలు కూడా చేసుకోండి. నామోషేం లేదు. ఆ క్లాత్ బట్టల షాప్ లోకి వెళ్ళి ఆ బట్టలు చూపించడం మంచి జాబ్ అది. యు ఆర్ సెల్లింగ్ ప్రోడక్ట్. యు ఆర్ సెల్లింగ్ ప్రోడక్ట్. ఆ జ్యువెలరీ షాప్ లో జ్యువెలరీ చూపించడం. యు ఆర్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్. ఇట్స్ ఎ గుడ్ జాబ్. రోజు 100 మందిని మీట్ కావచ్చు, 100 మందిని ఇంటరాక్ట్ కావచ్చు, 100 మందితో మాట్లాడొచ్చు. నీ కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి, సర్కిల్ పెరుగుతుంది, నీకు అప్రిసియేషన్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, రికగ్నేషన్ వస్తాయి. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏది రాదమ్మా, ఏది రాదు. బయటకు అడుగు పెట్టండి. పిల్లల్ని కూడా బయట అడుగు పెట్టనివ్వండి. లోక జ్ఞానాన్ని పంపించండి. వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు సోమర్లాగానే ఉంటారు. టైం కోసం వెయిట్ చేయొద్దు. ఈ రోజే మంచి ముహూర్తము, ఈ క్షణమే మంచి రోజు, ఈ రోజే మంచి ముహూర్తము. చేయాలనుకున్న పని శక్తి లేకుండా, లోపం లేకుండా చేయండి. మీరు మంచిగా చదువుకున్నారు, సో ఇంట్లో కూర్చొని ట్యూషన్స్ చెప్పండి. ఆ ట్యూషన్స్ చెప్తూ కూడా మనకు మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే 10 మందికి చెప్తామో అప్పుడు మనకు జ్ఞానము పెరుగుతుంది. నేను బైబిల్ ప్రీచింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక బైబిల్ ఎదగడం మొదలు పెట్టడం జరిగింది. మీకు చెప్తుంటా అంటే నాకు ఇంకా ఎక్కువ జ్ఞానం పెరుగుతుంది. సో టీచింగ్ ఈజ్ వెరీ గుడ్ గిఫ్ట్. టీచింగ్ కూడా మంచి గిఫ్ట్ అమ్మా. సో దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో అభివృద్ధి చెందండి. సో ఎన్నో ఉన్నాయి. చేతికి వచ్చిన పని ఏదైనా కూడా శక్తి లోపం లేకుండా చేయండి. ఒక దొంగతనము, వ్యభిచారము, లేకపోతే ఆ డ్రగ్స్ మాఫియా, ఇలాంటివి కాకుండా స్మగ్లింగ్, ఇలాంటి కాకుండా నువ్వు కష్టపడి పనిచేసే ఏ పనైనా కూడా అది నీకు మేలునే ఇస్తుంది. సో మంచి ఫుడ్ బిజినెస్ పెడుతున్నా, ఇంట్లో బిర్యానీ సెంటర్ పెట్టుకో, ఇంట్లో నుంచే స్టార్ట్ చేయి. సో లేకపోతే పచ్చళ్ళు పెట్టు. సో చెప్తున్నా మీకు, ఇవన్నీ నామోష్గా ఫీల్ అవుతారు. ఎందుకు పచ్చడి తింటే నామోష్గా లేదా? ఆ బిర్యానీ తింటే నామోష్, కానీ బిర్యానీ అమ్ముతే నామోషా? అర్థమవుతుందా అండి? ఆ పానీపూరి తింటే నామోషి లేదు కానీ అమ్ముతే నామోషియా? ఆ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తింటే నామోషి లేదు కానీ అంటే నామోష్గా ఫీల్ కావద్దండి. ఐఎమ్ రెడీ, ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ దట్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఆల్సో. నేను చేస్తాను. మా ఇంట్లో కూడా అన్ని పనులు నేను చేసుకుంటాను. సో అలా నామోష్కి ఎప్పుడు ఫీల్ కావద్దు. చేతికొచ్చిన ఏ పనైనా కూడా నీ శక్తి లోపం లేకుండా చేయి. ఒక భర్తగా నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చేసుకో. ఒక భార్యగా నీవు చేయాల్సిన బాధ్యత నువ్వు చేయి. పిల్లలుగా నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. సో దేవుడు అన్ని రకాలుగా ఆయన్ని అభివృద్ధి పరుస్తాడు. నీవు పోవు పాతాళమునందైనను, పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. సో నువ్వు చేసే పనిలోనే జ్ఞానము పెరుగుతుందండి. అందుకే లర్న్ లో ఎర్న్ ఉంటది. ఈఏఆర్ఎన్, ఎన్కి ముందు ఎల్లు పెడితే లర్న్ అవుతుంది. ఆ ఎల్లు తీసేస్తే ఎర్న్ అవుతుంది. సో నేర్చుకొని పని చేయి. పని చేసుకుంటూ నేర్చుకో, సంపాదించుకో, అభివృద్ధి చెందుకో. ఇష్టమైన డ్రెస్ని కొనుక్కో, ఇష్టమైన ఆహారాన్ని తిను, ఇష్టమైన వాహనాన్ని కొనుక్కో, ఇష్టమైన జ్యువెలరీని కొనుక్కో. మంచిగా కష్టపడి పని చేయి. 2 గంటలు కాదు, 4 గంటలు పని చేయి. 6 గంటలు కాదు, 10 గంటలు పని చేయి. చిన్నప్పుడు నేను ఒక ఒక వర్డ్ని నేను విన్నానండి. నేను అన్యుడిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక పాట విన్నాను. అది ఇప్పటికీ కూడా నేను ఫాలో అవుతాను. ఇది 100% నిజం. ఎవరో వస్తారని, ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే ఒక పాట ఉన్నది.
నేను చిన్నప్పుడు చూసినప్పుడు. మహాకవి శ్రీశ్రీ గారు రాశారు. ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూచి మోసపోకుమా. ఈ లైన్‌లో చూడండి ఎంత డెప్త్ ఉందో. ఎవరు రారండి. ఎవరు చేయరు. నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. నీ నీ పిల్లల్ని నువ్వే పెంచి పోషించుకోవాలి. ఎవరు రారు. ఏమి చేయరు. వచ్చి మోసపోకండి అని పాటలో అర్థము. సో, చాలా గొప్ప మీనింగ్ అండి. సో, నేర్చుకోండి. సో, ఎవరు రారండి. నిజంగా చెప్తున్నా. ఎవరు రారు. రావాలని కోరుకోవద్దు. ఎందుకంటే మనం గూడా ఒకరికేమన్నా అయితే పోము కదా! సో, నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి. ఎవరు ఊకే వెనకాల కట్టపెట్టి పొడవరు. చెప్తున్నా గదా! ఒక బఫేలో ఉంటది. అది వెళ్ళకపోతే కట్టపెట్టి వెనకాల కొడతా అంటాడు. ఆ బఫేలో మ్యాన్. సో, కట్టపెట్టి కొడుతుంటాంటారు. అప్పుడే అది నడుస్తుంటాంటది. మన లైఫ్ కూడా అట్లా ఒకరు పొడవాల్సిన అవసరం లేదు మనల్ని. మనకే సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. ఎవరు రారు. ఎవరు ఏం చేయరు. వస్తారని మోసపోకు నువ్వు. ఎవరో వస్తారని, ఏమో చేస్తారని మోసపోకుమా. మోసపోకు అది. నీకు నువ్వే మొదలు పెట్టుకో. వాళ్ళొస్తే బిజినెస్ చేస్తా. వీళ్ళొస్తే జాబ్ చేస్తా. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. ఇవన్నీ సోమరిపోతు లక్షణాలు. నువ్వే ఒక అడుగు ముందటేయ్. నువ్వే నీ ఇంటి గడపను దాటేయ్. ఎవరు రారు. ఏం చేయరు. ఎవరు చూసుకోరు. ఎవరో వస్తారని, ఏమో చేస్తారని మోసపోకు. సో, చాలా మీనింగ్ ఉంది దీంట్లో. దీంట్లో లైఫ్ రియలైజేషన్ ఉందండి. లైఫ్ రియలైజేషన్. నేను ఉన్నప్పుడు చిన్నప్పుడు నేనెప్పుడో ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఈ మనసులో ఈ పాట ఫిక్స్ అయిపోయింది నాకు. అప్పటినుంచి అంతే. కష్టపడతాను. పని చేసుకుంటాను. 4 రాళ్ళు సంపాదించుకోవాలి. అర్థమవుతుందా అండి అందరికి? యాహ్! నీ చేతికొచ్చిన ఏ పనైనా కూడా లోపం లేకుండా చేసుకో. లోపం లేకుండా చేసుకో. అది చిన్న పనని ఏడవకు. దేవుడు దాన్నే ఆశీర్వదించి పెద్దగా చేస్తాడు. 10,000 సంపాదించినోళ్ళు ఈరోజు 10,00,000 సంపాదిస్తున్నారు. 10,00,000 సంపాదించిన వాళ్ళు 10,00,00,000 సంపాదిస్తున్నారు. దేవుడు చిన్న నుంచే మొదలు పెడతాడండి. చిన్న నుంచే మొదలు పెడతాడు. బేసిక్ నుంచే మొదలు పెడతాడు. గ్రౌండ్ లెవెల్ నుంచే మొదలు పెడతాడు. జీరో నుంచే మొదలు పెడతాడు దేవుడు ఎప్పుడైనా గూడా. నా సేవ గూడా జీరో నుంచే మొదలైంది. జీరో నుంచే మొదలైంది. నా లైఫ్ గూడా జీరో ప్యాకేజ్‌తో స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను ఎంబీఏ అయిపోయిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ కోసం జీరో ప్యాకేజ్‌తో స్టార్ట్ చేశాను. సో, అర్థమవుతుందా అండి? సో, అలా స్ట్రగుల్ చేయాలి ఎప్పుడైనా కూడా. అప్పుడే ఒక పొజిషన్‌కొస్తాం మనము. సో, విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య చాలా గొప్ప వాక్యాలు నాయన. చాలా విలువైన పాఠాలు. ప్రతిరోజు మాకు నేర్పిస్తున్నారు. మాలో ఉన్న సోమరితనాన్ని తీసివేస్తున్నారు తండ్రి. మా కుటుంబంలో, మాలో ఇంకా ఎక్కడెక్కడైతే సోమరితనం ఉందో, ఆ సోమరితనం నుంచి విడుదల కలిగించమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.